మాకు న్యాయం చేయాలి అంటూ మొక్కని కాలు లేవు, ఎక్కని మెట్లు లేవు అంటూ తమ బాధని మీడియా ముందు చెప్పుకున్న కొదాటి శ్రీనివాస్ దంపతులు. కొత్తవాడ మహంకాళి ఆలయం చుట్టూ ఇటీవల నిర్మించిన నూతన ప్రహారీ గోడ మా ఇంటి ముందు ఉందని, మా ఇంటికి దారి లేకుండా పోయిందని తొలగించాలని మున్సిపల్ అధికారులను హైకోర్టును ఆదేశించడం జరిగిందని, దానికి హైకోర్టు వారు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా గుడిని కాకుండా గుడి చుట్టూ ఇటీవల నిర్మించిన ప్రహారీ గోడను మాత్రమే తీసివేయాలని ఇంటి యజమానులు కోదాడ శ్రీనివాస్ కోరుతున్నారు. మా తాత ఆస్తి ఇంటి ముందు ఈ ఆలయం గోడ కట్టడంతో మాకు జీవన ఉపాధి పోయిందని మొరపెట్టుకున్నారు. గుడి ప్రహారీ గోడ తీసివేయాలని ఆర్డర్ తీసుకొస్తే గుడిని కూల్చివేస్తున్నారని, రాజకీయం చేసి అసత్య ప్రచారం చేశారని ఆరోపణ చేస్తున్నారని, నేను ఒక హిందువునే, నేను చిన్నప్పటి నుండి ఈ దేవుణ్ణే ప్రార్థిస్తున్నాను, అలాంటి నాకు ఇటీవల ప్రహారీ గోడ నిర్మించి నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, గుడిలో పూజలు నిర్వహించే అయ్యగారు నాపై వ్యక్తిగతంగా ఏదో మనసులో పెట్టుకుని ఏదో చేస్తున్నారని, గుడి విషయంలో తమకు న్యాయం చేయాలి అని ఎమ్మెల్సీ సారయ్య కాలు పట్టుకుని మరీ అడిగినా పట్టించుకోకుండా మేము రాజకీయం చేస్తున్నామంటూ ఆరోపించారు అని, మా ఇంటికి దారి లేకుండా పోయిందని తక్షణమే అధికారులు స్పందించి ప్రహారీ గోడని తీసివేసి మా ఇంటికి దారి ఇవ్వగలరని వారు తెలిపారు. కమర్షియల్ ప్రాపర్టీ మాకు ఏం లేదు. నేను కొంచెం ఆ రోజు పడిపోయి ఆగం చేసిన వచ్చి మాట్లాడాలంటే కొంచెం కోదాటి శ్రీనివాస, నేను నాది మహంకాళి టెంపుల్ దగ్గర నేను ఒక చిన్న వ్యాపారం చేసేటోళ్ళు. నాది సైకిల్ షాపు. నాకు తాతల నాటి ఇల్లు ఇది. నాకు ఈ ఆధారం ఒకటే ఉండదు, నాకు ఏ ఆధారం లేదు. నాకు మొదటి నుండి ఇళ్ళనే ఉన్నా, ఇళ్ళనే పెరిగాను. నాకు మొదటి జీవనాధారం. నాకు అయితే గుడి డెవలప్మెంట్ చేస్తా అని గుడి కట్టారు, చుట్టూ కంపౌండ్ కట్టేసరికి నేను ఏం చేశానంటే మున్సిపాలిటీ కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇస్తే ఎవరు పట్టించుకోలేదు. ఆఖరికి నన్నని నరేంద్ర సార్ దగ్గర పోయాను, ఆయనకు కూడా లెటర్ ఇచ్చాను, ఆయన పట్టించుకోలేదు. అట్లే సారయ్య గారి దగ్గర పోయాను, సారయ్యతో కూడా మాట్లాడాను. అన్న నా పరిస్థితి నాకు ఆధారం లేదు, లేదని ఉంటే నాకు తప్పుంటే నాకు క్షమించు అన్నా అని ఆయనకు కాళ్ళు లేదా మొక్కి బదిలాడాను. దయచేసి దీనిపై కలెక్టర్కి ఇచ్చాను, కమిషనర్కి ఇచ్చాను, సిపి గారికి కూడా ఇచ్చాను. ఎవరు కూడా నాకు స్పందన భరిస్తలేరు. నన్ను తప్పుడు ప్రచారం చేసి నేనేదో గుడిని కూలగొడుతుందని నన్ను ప్రచారం చేసి నన్ను బాగా అంగమంగం చేశారు. నన్ను దీనిపై నాకు ఎటువంటి గుడి అంటే నాకు నా ధర్మం నాది, నేను కూడా హిందువునే, నేను కూడా తెల్ల లెస్ ఇక్కడ ఒప్పుకున్నట్టు అమ్మవారిని. గుడి కూలగొట్టేంత అవసరం నాకు లేదు. నాకు కావాల్సింది దారి. రోడ్డుకు నా షెటర్లు ఖాళీ ఉన్నాయి, ఇంతవరకు కూడా షెటర్లకు కిరాయి వస్తలేదు. పోతామంటే దారి లేకుంటున్నది. దయచేసి అధికారులు ఉంటే దీనిపై స్పందించి కొండ సురేంద్ర దగ్గర కూడా పోయారు. మేడం కోర్టు ద్వారా హైకోర్టు పోయాను. హైకోర్టులో నాకు ఆర్డర్ వచ్చినాక మేడం దగ్గర కూడా చూపెట్టాను. మేడం పోతే మేడం కూడా కోర్టు ద్వారా చూసుకోమని చెప్పండి. దయచేసి దీన్ని చూపించి పెద్ద రాజకీయం చేయొద్దు. నాకు గుడి కూడా కొట్టాలని ఏ ఉద్దేశం లేదు. నాకు ఓన్లీ కంపౌండ్ వాళ్ళ కోసమే, దారి కోసమే నేను మాట్లాడేది. దాన్ని రాజకీయం చేయొద్దని అందరికి సభాముఖంగా దండం పెట్టి చాలా ఇబ్బంది పడ్డాను. నాకు చాలా సఫర్ అయ్యాను నేను. దాని గురించి నేను అందరూ నాకు ఎక్కడ పోయినా నాకు ఎవరు కూడా నాకు సహకరించలేదు. దానివల్ల నాకు వెనుక ముందు ఎవరు లేరు, నేను ఉన్నది ఒక్కనే. నాకు ఏ ఆధారం లేదు దీనివల్ల. దీంతో వచ్చే కిరాయితో మేము బతకట్టడం నా వెనక అందరూ ఫోర్స్ చేసి నాకు ఇబ్బంది పెడుతున్నారు. ఇక వాళ్ళ గురించి అందరికీ తెలిసిన ముచ్చటే. మొన్న రాజకీయం చేసి దాన్ని కూడా వచ్చి ఇక్కడ చేశారు. నేను వాళ్ళతోనే నాకు బాగా ఇబ్బంది ఉంది సార్. అయ్యగారు కూడా నా చేతిలో పెరిగి నా చేతిలో పుట్టిన ఆయనే. నాకు కూడా ఆయన ఖబర్దార్ అని నాకు వార్నింగ్ తీసుకుంటూ ఈ ఇంట్లోనే ఆయన డెలివరీ అయ్యిండు. సారయ్య గారు ఈ ఇంట్లోనే కార్యాలయం పెట్టిండు కాగడ గుర్తు కోసం. మేము అప్పుడు కార్పొరేటర్గా మేము ఇళ్ళనే ఆయనకు సహకరించాము, మా అన్నగారు మేమందరం. అప్పుడు ఆయన కూడా ఇల్లు ఆయనే కొనిచ్చింది నాకు. మా ఇంటి అప్పుడు మా చిన్నప్పుడు అన్నీ ఆయనే చేసిండు. దాని గురించి మాకు మొత్తం ఆగం చేసి మమ్మల్ని పరిచయం చేస్తుంది సార్.